అశ్విని నక్షత్ర జాతకులకు మంచి రోజులు ఎప్పుడు ఉంటాయి? నష్టకాలం ఎప్పుడు ఉంటుంది? రోగపీడ కానీ, మృత్యుపీడ కానీ, చోర భయం కానీ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది? వృత్తిలోకి ఎప్పుడు వస్తారు? వారు పదోన్నతి ఎప్పుడు పొందడానికి అవకాశం ఉంటుంది? వివిధ రకములైనటువంటి విశ్లేషణతో కూడుకున్న ఒక వీడియో మీ ముందుకు ఈరోజు తీసుకువస్తున్నాను. అది అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. వీరికి 21 సంవత్సరము వచ్చినప్పుడు అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు అది ఒకటో పాదం అవ్వచ్చు, 2, 3, 4 పాదములు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈ యొక్క నేను చెప్పేటటివి వర్తించడానికి అవకాశం ఉంటుంది. మిగతావి జాతక చక్రంలో చూస్తే తెలుస్తుంది. కానీ సాధారణంగా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం చేత ఈ వీడియో చేస్తున్నాను. వీరికి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు అపమృత్యు భయం ఉండడానికి అవకాశం ఉంటుంది. 24వ సంవత్సరంలో మృగాలతో కానీ, చోరులతో కానీ అంటే దొంగల భయం ఉండడం కానీ, దేహపీడ ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. 48వ సంవత్సరంలో రోగబాధలు అధికంగా ఉండడానికి అంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. 64వ సంవత్సరంలో విశేషంగా అధిక పీడ ఉంటుంది. అపమృత్యు భయం కూడా కలిగి ఉంటుంది. జాతకరీత్యా వీరికి ఇప్పటివరకు చెప్పినవి జరిగినా, జరగకపోయినా 84వ ఏడు నడుస్తుండగా అపమృత్యు భయము రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అశ్విని జాతకులకు విశేషంగా కష్ట నష్టదాయకమైనటువంటి సంవత్సరములు మనం తెలుసుకుంటే 10వ సంవత్సరము, 12వ సంవత్సరము, 24వ సంవత్సరము, 29వ సంవత్సరము, 32వ సంవత్సరము, 35వ సంవత్సరము, 40వ సంవత్సరాలలో వీరికి కష్టము, నష్టము కలుగుతుంది. ముఖ్యంగా 10, 12 సంవత్సరములు అని నేను చెప్పడానికి గల కారణము ఈ 10, 12 సంవత్సరాలలో వీరు బాల్యావస్థలో ఉంటారు కాబట్టి పూర్తిగా అది కుటుంబానికి ఆపాదించబడుతుంది. 24వ సంవత్సరం వీరికి విద్య, ఉద్యోగాలలో ప్రయత్నము అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు స్వతహాగా వారికి నష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించండి. అభివృద్ధి గురించి చూసుకున్నప్పుడు లేదా ఉద్యోగ వృద్ధి కలిగే సంవత్సరాల గురించి చూసుకోవాల్సొస్తే అంటే విద్యకు సంబంధించింది కూడా మనం తీసుకుంటే 11, 16, 20, 25, 34వ సంవత్సరములు వీరికి ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పదోన్నతి అంటే ప్రమోషన్ గురించి లేదా చేపట్టినటువంటి వృత్తులలో అభివృద్ధి రావాలి అని కోరుకునేవారు 28, 34, 37 సంవత్సరంలో వీరికి అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాల యోగదాయక సంవత్సరాల గురించి తెలుసుకుంటే 20వ సంవత్సరము, 25వ సంవత్సరము, 29వ సంవత్సరము, 34వ సంవత్సరము, 38వ సంవత్సరము, 43వ సంవత్సరము, 47, 52, 61వ సంవత్సరాలలో వీరికి అభివృద్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 52, 61 ఈ సంవత్సరాలలో వారు కొడుకులు కానీ, కూతురికి కానీ, మనవళ్ళకి గానీ కలిసి వచ్చి వీళ్ళకి కూడా సంతోషం ఉండే విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులలో కొందరు ఎవరి మీద కూడా ఆధారపడి ఉండరు. స్వయంగా ఉపాధి చేపట్టేవారుగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరికి మీడియేటర్స్‌గా, గైడ్‌గా, భూములు క్రయ విక్రయాలు చేసేవారిగా, దస్తావేజులు తయారు చేసే విధంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వృత్తులలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని విధాల అనుకూలమైనటువంటి సంవత్సరాలు ఈ వృత్తులు చేసేవారికి 20వ సంవత్సరము, 25వ సంవత్సరము, 29వ సంవత్సరము, 38వ సంవత్సరము, 43వ సంవత్సరము, 52వ సంవత్సరము. ముఖ్యంగా 20వ సంవత్సరము, 25వ సంవత్సరము వీరు ఈ పనుల్లోకి వెళ్ళే సంవత్సరంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరు ముఖ్యంగా అనారోగ్యము కలిగి ఎక్కువ రోజుల పాటు మందులు తీసుకోవాల్సినటువంటివి కూడా కలుగుతాయి. అది 26, 35, 44వ సంవత్సరాల్లో కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీరు మధ్య తరగతిలో జన్మించే వారుగా కూడా ఉంటారు. ఒక 100 మంది అశ్విని నక్షత్రంలో జన్మిస్తే దాదాపు 95% మంది కూడా మధ్య తరగతిలో ఉంటారు. వారు మధ్య తరగతిగా ఉన్నప్పటికీ కూడా యోగము కలిగినప్పుడు అనుకోకుండా ధనము వారి చెంత చక్కగా ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి సంవత్సరములు కానీ, నష్టములు కానీ, కష్టములు కానీ మీ జాతకము కారణంగా కొంత దశ, అంతర్దశల కారణంగా అటు ఇటుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. గమనించండి.